పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఇవాళ మనము ప్రత్తిలో రసం పీల్చే పురుగుల యొక్క యాజమాన్యం అనేది తెలుసుకుందామండి. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు పంట కాలం పత్తిలో దాదాపు 90 నుంచి 100 రోజులు ఉంది కాబట్టి అదే విధంగా మనకు అప్పుడప్పుడు వర్షాలు పడతాయి. అదే విధంగా కొద్ది ప్రాంతాల్లో బెట్ట పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ ప్రత్తిలో ఆశించే రసం పీల్చే పురుగులు ఏవి, దాని యాజమాన్య పద్ధతులు ఏంటనేది మనం ఇవాళ చూసుకుందాం. అందులో ఏంటంటే పచ్చదోమ కానివచ్చు, అదేవిధంగా తామర పురుగు, తెల్లదోమ, అదేవిధంగా పేనుబంక, పిండి నల్లి, ఇవన్నీ మనకు రసం పీల్చే పురుగులు. ఇక్కడ చూసుకున్నట్లయితే పచ్చదోమ ఒక లక్షణాలు ఏంటంటే మనకు పిల్ల మరియు తల్లి పురుగులు ఆకులు అడుగు భాగాన ఉండి బాగా రసం పీల్చడం వల్ల ఈ పిల్ల మరియు పెద్ద పురుగులు మొదటి దశలో పసుపచ్చగా మారడము, అదేవిధంగా గాయపరిచే లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకులు పసుపచ్చగా మారడము, తర్వాత దశలో మనకి ఏంటంటే ఆకులు ఎర్రబడము, ఇవన్నీ మనకు హాపర్ బర్న్ అంటామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి దశలో మనకు ఆకు అడుగు భాగాన పిల్ల మరియు పెద్ద పురుగులు ఆ రసం పీలుస్తూ ఉంటాయి. అదేవిధంగా తర్వాత దశలో అంచులు మనకు ఎరుపుగా మారే అవకాశం ఉంటుందండి. పచ్చదోమ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఏదైతే ఉందో మొక్కలు గిడిసబారి చనిపోవడానికి అవకాశం ఉంది. తామర పురుగులు, ముడత పురుగు అనేది కూడా అంటామండి. ఈ గోధుమ రంగులో ఉండి కొన్ని పురుగులు పసుపు రంగులో కూడా ఉంటాయి. అదేవిధంగా పిల్ల పురుగులు ఏవైతే ఉన్నాయో దానికి పిల్ల పురుగులు, అదేవిధంగా తల్లి పురుగులు కూడా ఇక్కడ కూడా ఆకు అడుగు భాగం నుండి రసం పీల్చడం వల్ల ఆకులు మెరుస్తూ కనపడతాయండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే రకరకాల ఈ తామర పురుగులని మనకి చూసుకుంటాను పత్తులు. అదేవిధంగా ఈ పెద్ద పురుగులు, అదేవిధంగా చిన్న పురుగులు మనం చూసుకున్నట్లయితే చాలా చిన్నవిగా ఉండి ఆకు అడుగు భాగాన ఉండి రసం పీలుస్తూ ఉంటాయి. ఇక్కడ గాయపరచు లక్షణాలు చూసుకున్నట్లయితే ఆడ పురుగులు లేత ఆకు వర్ణంలో ఉంటాయి. అదేవిధంగా మగ పురుగులు అయితే కొద్ది వరకు గోధుమ రంగులో ఉంటాయి. పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకులు అడుగు భాగాన రసం పీల్చడం వల్ల ఆకులు బాగా ముడుచుకుపోతాయి. ఆకు వెనకాల మనకు మెరుస్తూ కనపడదండి, అంటే వెండిలా మనకు మెరుస్తూ కనపడదండి. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన తామర పురుగుల యొక్క గాయపరచు లక్షణం. పేనుబంక, ఈ పురుగులు కూడా మనకి ఏంటంటే గుంపులుగా ఉండి అదేవిధంగా తల్లి పురుగులు కానివ్వండి, పిల్ల పురుగులు కానివ్వండి, ఇవి కేవలం మనకు చూసుకున్నట్ల పచ్చదోమ కానివ్వండి, తామర పురుగు కానివ్వండి కేవలం ఆకు అడుగు భాగాన ఉంటాయి. కాకపోతే ఈ పేనుబంక అనేది మనకి ఆకు అడుగు భాగాన, ఆకు పై భాగాన, అదేవిధంగా కొమ్మల మీద, కాయల మీద అన్ని భాగాల పైన ఈ గుంపులుగా ఉండి రసం పీలుస్తూ ఉంటాయండి. ఈ గుంపులుగా ఉండి రసం పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక తేనె లాంటి పదార్థం అనేది విసర్జిస్తూ ఉంటుంది. దానివల్ల పైన నల్లటి బూజు అనేది ఏర్పడుతుంది. సూటి మోల్డ్ అంటామండి. ఈ రసం పీల్చడం వల్ల పైన మసి లాంటి పదార్థం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఎదుగుదల ఆగిపోయి అదేవిధంగా ఈ విసర్జించే తేనె వంటి పదార్థాలు ఆకులు కాండం పైన మసి తెగులు అనేది మనం కూడా గమనించుకోవచ్చండి. తెల్లదోమ చూసుకున్నట్లయితే ఇవి కూడా మనకి ఏంటంటే పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకులు అడుగు భాగం నుండి రసం పీలుస్తుంటాయి. కొద్ది పురుగులు మనకి ఏంటంటే ఈ పెద్ద పురుగులు కూడా మనకి ఆకులు పై భాగాన్ని కూడా కనపడుతూ ఉంటాయండి. ఇవి కూడా మనకి పిల్ల పురుగులు కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. అదేవిధంగా పెద్ద పురుగులు చూసుకున్నట్లయితే చిన్నవిగా ఉండి తెలుపు రెక్కల్లో ఉంటాయండి. అదేవిధంగా దీన్ని లక్షణాలు చూసుకున్నట్లయితే ఇది వైరస్ తెగులు కూడా వ్యాప్తించే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా మనం గమనించుకోవాలి. గాయపరచే లక్షణాల్లో గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఈనెల దగ్గరగా ఉండి మనకి బాగా రసం పీలుస్తూ ఉంటాయండి. పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకులు రసం పీల్చడం వల్ల అదేవిధంగా తెగులను కూడా వ్యాప్తి చెందిస్తుంది. కాబట్టి ఇవి విసర్జించే తేనె లాంటి పదార్థాలు కూడా మనకు ఈ సూటి మోల్డ్ ఏదైతే ఇందాక మనకి పేనుబంకలో చూసుకున్నామో అదే లక్షణాలు మనకు ఈ తెలుపు రంగు తెల్లదోమ వల్ల కూడా మనకు ఈ సూటి మోల్డ్ లక్షణాలు కూడా గమనించుకోవచ్చండి. పిండి నల్లి చూసుకున్నట్లయితే ఈ పిండి నల్లి అక్కడక్కడ మనకి చూసుకోవచ్చు పొలంలో. ఈ మధ్యకాలం దాదాపు 8 నుంచి 10 సంవత్సరాలు వరకు ఈ ఏదైతే పిండి నల్లి ఉధృతి అనేది మనకు తగ్గుతూ కనపడుతూ ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ లక్షణాలు కూడా చూసుకున్నట్లయితే కేవలం మొదటి దశలో పొలం గట్ల మీద నుంచే ఈ పిండి పురుగు ఒక లక్షణాల మీద కనపడుతూ ఉంటాయి. గుంపులుగా ఉండి అన్ని భాగాల్లో ఇందాక పేనుబంకలో ఎక్కడ మనకి అన్ని భాగాల్లో గాయపరుస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే పిండి నల్లి ఆకు అడుగు భాగాన, ఆకు పై భాగాన, కాయల మీద, పూత మీద, లేకుంటే కాండం మీద, లేకుంటే కొమ్మల మీద అన్ని భాగాల మీద ఈ రసం పీలుస్తూ ఉండి ఈ మొక్కలు గిడసబారిపోయి చనిపోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మొక్కలు చూసుకున్నట్లయితే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి పాక్కుంటూ పోయి పొలం మొత్తం ఎక్కువగా నష్టపరిచే అవకాశం ఉంది. కాబట్టి మొదటి దశలోని దీని నివారణ అనేది చేసుకోవాలండి. సమగ్ర యాజమాన్య పద్ధతిలో రసం పీల్చే పురుగులో కేవలం పురుగు మందులే కాకుండా అన్ని రకాల మనకి సమగ్ర యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే పచ్చ దీప పురుగులు మరియు తెల్లదోమ తట్టుకునే రకాలని సాగు చేసుకోవాలి. అదేవిధంగా పంట మార్పిడి ఇందాక మనకి గులాబీ రంగు పురుగులు ఎలా మనం పంట మార్పిడి చేసుకోవాలి, ఇక్కడ కూడా మనకి ఏంటంటే 2-3 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి అనేది చేసుకోవాలి. 2-3 సంవత్సరాలకు ఒక పంట మార్పిడిలో మనకి తెల్లదోమ ఆశించే జొన్న కానీ, మొక్కజొన్న కానీ, సజ్జ కానీ ఇలాంటి పంటలు మనం పంట మార్పిడి చేసుకుంటే కొద్ది వరకు ఈ రసం పీల్చే పురుగులు అనేది ఉధృతి తగ్గిపోతుంది. అదేవిధంగా మొదటి దశలో ఏదైతే సాగు చేసినప్పుడు విత్తన శుద్ధి అనేది చేసుకోవాలండి. విత్తన శుద్ధి మనం చూసుకున్నట్లయితే ఇమిడాక్లోపిడ్ 5 గ్రాములు కానివ్వండి, థయోమిథాక్సామ్ 4 గ్రాములు కానివ్వండి విత్తన శుద్ధి చేసుకుంటే కొద్ది వరకు ఈ రసం పీల్చే పురుగులు 15 నుంచి 20 రోజుల వరకు దీన్ని నియంత్రణలో ఉండొచ్చండి. అదేవిధంగా కంచె పంటలు చూసుకున్నట్లయితే జొన్న లేక మొక్కజొన్న కంచె పంటగా వేస్తే అందులో మనకి పరాన్న జీవులు కూడా మనకి అందులో వృద్ధి చెంది మనకి రసం పీల్చే పురుగుల మీద ఆధారపడి తింటాయి. కాబట్టి కొద్ది వరకు దాని నియంత్రణ మనం ఉంచుకోవచ్చండి. అంతర పంటల్లో చూసుకున్నట్లయితే పత్తి పొలంలో మనకి ఏదైతే ఉందో అంతర పంటలో పెసర కానీ, మినుము కానీ, సోయా చిక్కుడు కానీ, అలసంద కానీ ఇవి కూడా మనకు సాగు చేసుకున్నట్లయితే కొద్ది వరకు ఈ రసం పీల్చే పురుగులు కూడా మనం నియంత్రించుకోవచ్చు. కాండం పూత ఏదైతే మోనోక్రోటోఫాస్ కానీ, ఫ్లోనిక్ అమైడ్
50% WG అనేది కూడా మనకి ఇమిడాక్లోపిడ్ 1:20 నిష్పత్తిలో 30 రోజులకి, 45 రోజులకి, 60 రోజులకి ఒకసారి కాండానికి పూయడం వల్ల మనకి ఏదైతే ఉందో రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా మనము నియంత్రించుకోవచ్చండి. అదేవిధంగా జిగురెట్టలు ఖచ్చితంగా ఎకరాకు ఒక 6 నుంచి 8 జిగురెట్టలు, మనకి పసుపు జిగురెట్టలు కానివ్వండి, అదేవిధంగా బులుగు జిగురెట్టలు కానివ్వండి ఏర్పరచుకున్నట్లయితే కొద్ది వరకు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా మనం నివారించుకోవచ్చు. ఇవన్నీ సమగ్ర యాజమాన్యాలు పాటిస్తూ మనకి పురుగు మందులు చూసుకున్నట్లయితే పురుగు మందులకు మనకి ఎస్ఫేట్ అయితే మనకి 1.5 గ్రాములు, అదేవిధంగా ఇమిడాక్లోపిడ్ అయితే 0.4 మిల్లీలీటర్లు, అదేవిధంగా ఫ్లోనింగ్ కమైడ్ అయితే మనకు 0.3 గ్రాములు, ఈ డైఫెన్థ్యూరాన్ అంటే మనకు 1.25 గ్రాములు, ఇదే అస్టాంప్రిడ్ అయితే 0.2 గ్రాములు. ఇలా మార్చి మనకు మందులు పిచికారీ చేయడం వల్ల మనకి రసం పీల్చే పురుగులు ఏదైతే మనకి ఇందాక చూసుకున్న రసం పీల్చే పురుగులు మనకి నివారించుకోవచ్చు అండి. ఇవన్నీ మనకి తెల్లదోమలో మనకి ఇందాక చూసుకున్నట్లు ప్రొఫెనోఫాస్ కానివ్వండి, స్పైరోమెస్ఫాన్ కానివ్వండి, అదేవిధంగా పిండి నల్లికి అయితే మనకు ఎక్కువగా ఉధృతున్నప్పుడు డైనైటోఫెరాన్ కానివ్వండి, అదేవిధంగా 2 మిల్లీ ప్రొఫెనోఫాస్ కూడా పిచికారీ చేయొచ్చు. ఇవన్నీ మనకి ఏంటంటే సమగ్ర యాజమాన్య పద్ధతిలో కేవలం ఒక పురుగు మందులే కాకుండా మనకి మొదటి దశ నుంచి విత్తన శుద్ధి చేసుకొని, అదేవిధంగా కంచె పంట వేసుకొని, ఎర్ర పంట వేసుకొని, అదేవిధంగా అంతర పంటలు వేసుకుంటూ, అదేవిధంగా జిగురు గట్టలు పెట్టుకుంటూ ఇవన్నీ యాజమాన్యాల పద్ధతులు పాటిస్తూ మొదటి దశలో వచ్చే ఈ రసం పీల్చే పురుగులు మనకి ఏదైతే ఉందో 40 నుంచి 120 రోజుల వరకు ఈ రసం పీల్చే పురుగులు ఉధృతిని మనం తగ్గిస్తూ ఎక్కువ